మానవలోకం అవసరాలు తీర్చేందుకు సైంటిస్టులు జీవితాలే త్యాగం చేసి కనిపెడుతున్న టెక్నాలజీ మనిషికి ఎంతో ఉపయోగపడుతోంది అన్నది మాత్రం కాదనలే. అయితే తమ వక్రబుద్ధితో అదే టెక్నాలజీని దుర్వినియోగం చేసే వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతోంది. చెన్నైలో ఓ వైద్య విద్యార్థి చేసిన అరాచకమే ఇందుకు తాజా తార్కాణంగా నిలుస్తోంది. ఇంతకీ అతను ఏం చేశాడు? సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ కేఎస్సి ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ కుర్రాడి పేరు ఇబ్రహీం. చెన్నైలో వీడికో సొంత ఇల్లుంది. ఆ ఇంట్లో ఓ పోర్షన్ను ఈ కుర్రాడి తండ్రి ఎవరికైనా అద్దెకి ఇవ్వాలని నిర్ణయించాడు. ఆ పోర్షన్కు రంగులు వేయించడం, చిన్న చిన్న రిపేర్లు చేయించడం లాంటి పనులన్నీ తాను చూసుకుంటానంటూ బీడీఎస్ చదివే అతని కొడుకు ఇబ్రహీం ముందుకు రావడంతో బిడ్డ ఎంత బాధ్యతగా మసులుకుంటున్నాడు అంటూ ఆ తండ్రి సంతోషపడ్డాడు. కొద్ది రోజులకు ఆ ఇల్లు కలకల్లాడుతూ రెడీ అయ్యింది. ఆ తర్వాత ఆ ఇంట్లోకి ఓ జంట అద్దెకి దిగింది. ఇంతవరకు అంతా సాఫీగానే జరిగిపోయింది. ఇంటి ఓనరు మంచితనానికి, అతని కొడుకు వినయ విధేయతలకు ఆ ఇంట్లో అద్దెకి దిగిన జంట ఆనందపడిపోయారు. ఇలా కొంతకాలం గడిచింది. ఓ రోజు ఆ ఇంటి ఇల్లాలు తన బెడ్రూమ్లో కాస్తంత అక్కడక్కడ బూజు కనిపించడంతో దాన్ని దులిపేందుకు సిద్ధమైంది. గదిని మొత్తం ఓ చీపురు తీసుకొని శుభ్రం చేయసాగింది. అదే సమయంలో ఆ ఇంటి కిటికీలో ఆమెకు ఓ పెన్ను కనిపించింది. ఆ పెన్నును చేతిలో ఉంచుకొని ఆమె స్టూల్ దిగింది. సాయంత్రం తన భర్త ఇంటికి వచ్చిన తర్వాత కిటికీలో తన కనిపించిన పెన్నును అతని చేతిలో పెట్టి, ఈ పెన్ను ఏదో చాలా వెరైటీగా ఉంది కదా అని తన పనుల్లో తాను నిమగ్నమైంది. ఆ పెన్నును తేరిపారా చూసిన ఆ యువకుడికి ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. అది మామూలుగా రాసుకునే పెన్ను కాదు, అది ఒక వీడియో రికార్డర్. అట్ ది సేమ్ టైం ఆ పెన్ కెమెరా ద్వారా వేరే ఎవరైనా తమ సెల్ ఫోన్లో అది చూపించే దృశ్యాలన్నీ చూడవచ్చన్న విషయం గమనించి కళ్ళు తిరిగినంత పనైంది. జరుగుతున్న ఘోరమేంటో అర్థమైంది. అందులో ఉన్న చిన్న చిప్ను కంప్యూటర్కు కనెక్ట్ చేస్తే తన భార్య డ్రెస్ మార్చుకుంటున్న దృశ్యాలతో పాటు పలు దృశ్యాలు కనిపించాయి. జరుగుతున్న ఘోరమేంటో ఆ యువకుడికి అర్థమైంది. క్షణం ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీసులు కూడా ఆ విషయం విని నివ్వెరపోయారు. వెంటనే ఆ ఇంటికి వచ్చారు. ఆ జంటకు ఇల్లు అద్దెకిచ్చిన కుటుంబాన్ని విచారించారు. ఆ దరిద్రపు పని చేసింది దంత వైద్య విద్య చదువుతున్న ఆ ఇంటి వారసుడు ఇబ్రహీం అని గుర్తించారు. అతని సెల్ ఫోన్లో కూడా ఆ దృశ్యాలు కనిపించడంతో అతన్ని అరెస్టు చేసి రకరకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కోర్టు ఆ కుర్రాడికి రిమాండ్ విధించింది. సో ఇల్లు అద్దెకు తీసుకున్నప్పుడు ఏమాత్రం సంకోచించకుండా ఆ ఇంట్లో అణువణువు చెక్ చేయాల్సిన అవసరాన్ని ఈ దారుణం చెప్పకనే చెబుతోంది.